ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టి ఆగస్టు 2వ తారీఖున ఏదైతే మీ అందరికీ కూడా 20,000 రూపాయలు వేద్దామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో దాని పేర 3 విడతలుగా మొదటి విడతగా ప్రతి ఒక్క రైతు అకౌంట్ లోకి కూడా 7,000 రూపాయలు జమ చేయడానికి ఆగస్టు 2వ తారీఖు కూడా ఈ రోజు ముహూర్తం కుదిరింది. అది కూడా ఈ రోజు ఇదే వేదిక మీద చెప్పుకోవడం అనేది నిజంగా ఒక మంచి శుభ పరిణామం కింద భావించాలి. ఈ రోజు రైతులు ఎంతో కష్టపడతారు. రైతులకి కంపల్సరీగా మనం సపోర్టివ్ గా ఉండాలి అని ఒక మార్కెట్ యార్డులను ప్రవేశపెట్టి మార్కెట్ యార్డుల ద్వారా వాళ్ళని ఇంకొంచెం ప్రోత్సహించాలని మనం చూస్తా ఉంటే లాస్ట్ 5 సంవత్సరాలు మీకు తెలుసు కనీసం మార్కెట్ యార్డ్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. మార్కెట్ యార్డులు ఏ పనులు చేస్తారో కూడా ఎవరికి తెలియదు. నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు రంగనాయకులు ప్రెసిడెంట్, తర్వాత మా వైస్ చైర్మన్ గా మా మహేష్ రెడ్డి గారు ఉండేవారు. అప్పుడు నేను పోరాటం చేసి మీ మార్కెట్ యార్డ్ మీదే, మా మార్కెట్ యార్డ్ మాదే అని చెప్పి ఆ రోజు పోరాటం చేసి పాయకరావుపేట నియోజకవర్గానికి సెపరేట్ గా మార్కెట్ యార్డ్ తీసుకొచ్చామంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ మార్కెట్ యార్డు నియోజకవర్గానికి సెపరేట్ గా తీసుకొచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఆ లాస్ట్ 5 సంవత్సరాలు మార్కెట్ యార్డ్లు ఎవరో తెలియదు, మార్కెట్ యార్డ్లు ఏం చేశారో కూడా తెలియకుండా పోయింది. ఈ రోజు నేను లోపలికి రాగానే చూసా, నిజంగా ఒక మంచి ప్రాపర్టీ 4 ఎకరాల 80 సెంట్లు దగ్గర ఈ మార్కెట్ యార్డ్ అంతా కలిపి ఇప్పుడే మీరు చూసిన వెంటనే అనుకున్నా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే డెవలప్ చేయాలి. ఎందుకంటే సుమారుగా ఇక్కడున్న రైతాంగం మనకి వరి పంట ఎక్కువగా ఉంటుంది, ఆ పల్సెస్ ఎక్కువగా పండిస్తారు, ఒక పక్క తమలపాకులు రైతులు ఉన్నారు, ఒక పక్క నుంచి కూరగాయలు పండించే డొంకాడ ఆ ఏరియా అంతా చూస్తే కూరగాయలు ఎక్కువగా పండించే ప్రాంతం ఉంది. మనకి మామిడి, జీడి మామిడి కూడా చాలా ఎక్కువగా పండించే ప్రాంతాలు ఉన్నాయి, కొబ్బరి ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా పండించే ప్రాంతాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా నేను లాస్ట్ టైం చెప్పేటప్పుడు తమలపాకుల రైతులు కానీ ఒక పక్క టమోటా పండించే రైతులు వీళ్ళందరూ కూడా కనీసం స్టోరేజ్ చేసుకోవడానికి ఇక్కడ ఎక్కడ ఎక్విప్మెంట్ లేకుండా పోయింది. అంటే కనీసం ఇక్కడ వాళ్ళు పండించిన పంటని స్టోర్ చేసుకొని అక్కడ రైతుకి ధర వచ్చినప్పుడు తిరిగి తీసుకెళ్లి అమ్మే పరిస్థితి లేకుండా పోయింది. దీనికి ఈ రోజు ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ వీరికి ఏదో కానుక ఇవ్వాలి కదా మరి నేను వచ్చిన తర్వాత మార్కెట్ యార్డ్ వాళ్ళకి. కాబట్టి మీ అందరి తరఫున చెప్తున్నా, ఇక్కడ ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను మార్కెట్ యార్డ్ లో. అదేవిధంగా మార్కెట్ యార్డ్ లో ఒక గొడౌన్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ భరోసా ఇస్తున్న బాధ్యత కూడా నేను తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడ మనకు అవకాశం ఉంది, స్థలం ఉంది, అవకాశం ఉంది. మార్కెట్ యార్డ్ అంటే పశువులకి సంబంధించి ఇక్కడికి వచ్చి క్రయ విక్రయాలు జరగడం కాదు, ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ జరగాలి, రైతులందరికీ ఉపయోగపడాలి. రైతులు పండించిన పంటను నో ప్రాబ్లం, మా గొడౌన్ ఉంది, ఆ గొడౌన్ లో భద్రపరుచుకుంటామన్న బాధ్యత ఉండాలి. మనకి అదృష్టం ఏంటంటే హైవే పక్కన, మరి ఎక్కడో లోపల నుంచి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపించక్కర్లా. కాబట్టి మీరందరి సహకారంతో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మార్కెట్ యార్డ్ లో ఒక పెద్ద గొడౌన్ ఒకటి, ఒక కోల్డ్ స్టోరేజ్ ఒకటి కట్టి ఏర్పాటు చేయడానికి ఈ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. దానికి నేను కృషి చేస్తానని మీ అందరి సాక్షిగా చెప్తున్నా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.